హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం లాస్ట్ వీడియోలో నవశక్తి పీఠం పీఠాధిపతి బాలాజీ స్వామి వారిని కలిసినప్పుడు వారు పక్కనే ఉన్నటువంటి సిద్ధాలయ కొండ, అక్కడ ఉన్నటువంటి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల గురించి మరియు సిద్ధేశ్వర స్వామి గురించి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు అక్కడ విషయాలు తెలుసుకోవడానికి మనం అక్కడికి వెళ్తున్నాం. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళడానికి మరియు అక్కడ చరిత్ర తెలియజేయడానికి లోకల్ గైడ్గా విక్రమ్ అనే అతనితో పాటు మనం అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడు మనం సిద్ధేశ్వర ఆలయం దగ్గరికి వచ్చాం. ముందుకెళ్దాం పదండి. శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయం ఇది వచ్చి శ్రీ వీరబ్రహ్మేశ్వర స్వామి వారి మరి సిద్ధేశ్వర గుడి ఇక్కడ జీవ సమాధి గారు ఆయన సమాధి పైన ఇక్కడ ఆలయం కట్టడం జరిగింది. కావున దీన్ని సిద్ధేశ్వర ఆలయం ఇక్కడ దగ్గరలో ఉన్న యోగుల పర్వతం అంటే చాలా మందికి నోరు పర్వతం తెలియక వేమల కొండ అది యోగుల పర్వతం. ఆ కొండ మీద సిద్ధేశ్వర స్వామి ఆవుల మీద వెళుతూ ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు రాకుండా స్వామి అక్కడే తపస్సు చేస్తూ గోలను ఉండిపోయారు. వాళ్ళు రెడీగా చూసినందుకు వాళ్ళ అన్నదమ్ముళ్ళు వదిలినందుకు వెతికి రాడు ఎక్కడో చేసుకునేసి వాళ్ళు ఆయన్ని మర్చిపోయి వాళ్ళు జీవనం జరిగింది. దాని తర్వాత 50-60 సంవత్సరాల తర్వాత పులి మీద శ్రీ సిద్ధేశ్వర స్వామి వారు ఇక్కడికి రావడం జరిగింది. ఆ పులిని చూసి అందరూ భయపడుతున్నప్పుడైతే స్వామివారు వాళ్ళ అన్నదమ్ములు తెలుసుకున్నట్టుగా వాళ్ళు భయపడి సమాధి వాళ్ళ వదిన గారు శ్రీ స్వామిని పలానా సిద్ధైని నేను తపస్సు చేసుకుని వచ్చాను, నాకు మోక్షకాలం ఏమైంది అని ఇక్కడ స్వర్గంలో వచ్చానని చెప్పారు. దాని తర్వాత స్వామి వారు వాళ్ళ వంశీకులు ఉండి చివరి అబ్బాయి ఎవరుంటే బాలుడు ఆయన దగ్గర ఇక్కడ పార్యాకాలం ఉంది. ఇక్కడ పార్యాకాలంలో మునిగి స్వామివారు ఇక్కడ జీవ సమాధిలో నేను నాకు 101 టెంకాయ నా శిరస్సు పైన కొట్టండి, 100 టెంకాయల తర్వాత 101 టెంకాయకి 101 టెంకాయ కొట్టిన తర్వాత ఆయన ప్రాణం అంటే దైవంలో కలిసిపోతాను, మీరు కూడా దివ్య జ్యోతి చూడొచ్చు అని చెప్పారు. దాని తర్వాత స్వామి ఇక్కడ జీవ సమాధి అయ్యారు. స్వామివారి సమాధి పేరు శ్రీనివాసారు. ఇక్కడ వాళ్ళ వదిన గారు వాళ్ళ సమాధి పైన శ్రీ నందీశ్వర స్వామి వచ్చారు. ఈ పారకాలు అనే ఊరు మంచి పుణ్యక్షేత్రం అవుతుంది. ఇక్కడ అందరికీ నేను సిద్ధేశ్వరం అనగా అందరికీ నేను చూస్తున్నాను. ఏ స్వామి వారు ఒకటి చెప్పిన మాట దగ్గరలో శ్రీ రాజరాజేశ్వరి త్రిమూర్తుల ఆలయం ఇక్కడ ఉంది. అదే ఆలోచన సో ఇప్పుడు మనం చూస్తున్న కొండపైకి ఇప్పుడు మనం వెళ్ళాలి. మనం ఇక్కడి వరకు మాత్రమే బైకుల్లో రాగలుగుతాం. ఇక్కడ బైక్స్ పార్క్ చేసి ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది. తప్పకుండా వాటర్ బాటిల్స్ అది తినడానికి ఏమైనా స్నాక్స్ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం చాలా దూరం ఈ అడవిలో కొండల మధ్య ప్రయాణించవలసి ఉంటుంది. ఇక్కడి నుంచి మనం ఆ కొండ పైకి చేరుకోవడానికి దాదాపు 3-4 గంటల వరకు పడుతుంది.
ఇప్పుడు మనం కొంచెం దూరం వచ్చాం. మీరు తప్పక వాటర్ బాటిల్స్ అలాగే స్నాక్స్ అలాంటివి వెంట తీసుకుని రావాలి, లేకపోతే చాలా ఇబ్బంది పడతాం. ఇప్పుడు మీరు చూస్తున్నది బ్రహ్మ ఆకు లేక కుబేరాకు అని కూడా పిలుస్తుంటారు. ఇది నూనెలో ఒత్తి లేకుండా ఈ ఆకు వేసి దీపం వెలిగించవచ్చు. ఇది ఒత్తిలాగే చివరి వరకు వెలుగుతుంటుంది. పైకి వెళ్ళడానికి దారి అస్సలు బాగోలేదు. ఎవరైతే ట్రెక్కింగ్ చేయడానికి అడ్వెంచర్ చేయడానికి ఇష్టపడతారో అలాంటి వాళ్ళకి ఇది చాలా మంచి ప్రదేశం. మనం పైకి వెళ్ళడానికి వీలుగా అక్కడక్కడ యారో మార్క్స్తో పాటు నెంబర్స్ కూడా వేయడం జరిగింది. ఇది దాదాపు 100 నెంబర్ల వరకు, అంటే 100 ఏరో మార్కుల వరకు ఉంటుంది. వాటిని చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళొచ్చు, లేకపోతే దారి తప్పిపోతాం. అక్కడక్కడ దారి పూర్తిగా కనిపించదు, బోధతో పూర్తిగా కప్పబడిపోయింది. మనం దాదాపు కొండ దగ్గరికి వచ్చేసాం. మనం ఇంకొక 5 నిమిషాలు ఉంటే మనం కొండపైకి వెళ్ళిపోతాం. మొదటగా మనకు వినాయక స్వామి కనిపిస్తాడు. తరువాత నాగదేవత నాగాలమ్మ పుట్ట కనిపిస్తుంది. మనం కొండపైకి చేరుకున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నదే సిద్ధేశ్వర ఆలయం గుడి. మనం ముందుగా వెంకటేశ్వర స్వామి పాదాల గురించి తెలుసుకొని అక్కడికి వెళ్దాం. వెంకటేశ్వర స్వామి వారు పద్మావతి అమ్మవారిని నారాయణవనంలో పెళ్లి చేసుకొని వస్తూ ఇక్కడ తపస్సు చేసేటటువంటి సిద్ధేశ్వరుని తపస్సుకు మెచ్చి ఇక్కడ ప్రత్యక్షం కావడం జరిగింది. అలా ప్రత్యక్షమైన సమయంలో ఈ కొండ స్వామి బరువును మోయలేక కుంగడం జరిగింది. అప్పుడు సిద్ధేశ్వర స్వామివారిని మీరు ఇక్కడే ఉండిపోవాలని కోరగా, స్వామివారు ఈ కొండ నా బరువును మోయలేదు, కావున నేను తిరుమలకు వెళ్తాను అనడం జరిగింది. అలాగే నీ కోరిక మేరకు ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా అప్లాయకుంటలో కొలువు తీరుతానని కూడా చెప్పడం జరిగింది. అలా అప్పుడు స్వామి వారి బరువును మోయలేనటువంటి పాద గుర్తులే ఇప్పుడు మీరు చూస్తున్నది. ఇక మనం సిద్ధేశ్వరుని ఆలయం దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మీరు చూసినటువంటి శివలింగాన్ని ఎదురుగా నందిని కూడా శ్రీ బాలాజీ స్వామి వారు ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం కోనేరు దగ్గరికి వెళ్దాం. ఈ కోనేరు యొక్క విశేషం ఏమిటంటే ఏ కాలంలోనైనా కూడా నీరు ఇంకిపోదు. అలాగే ఈ కోనేరు యొక్క లోతు ఎంత ఉందో కూడా ఎవరికీ తెలియదు. ప్రతి శివరాత్రికి ఇక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. అన్నదాన కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇది తప్పక చూడాల్సినటువంటి ప్రదేశం. ఈ కొండపై నుంచి మీరు చూసినట్లయితే చాలా మంచి వ్యూ కనిపిస్తుంది, చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అలాగే ఇక్కడ విపరీతమైన గాలి వస్తుంటుంది. సో ఇక మనం రిటర్న్ అవుదాం.
మేము కిందకి చేరక ముందే చీకటి అయిపోయింది. మీరు ఇక్కడికి రావాలని ప్లాన్ చేసుకుంటే ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేసుకోండి. ఇంకా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ హిట్ ద బెల్ ఐకాన్.